డాలర్‌కి ఇప్పుడు ఇరాన్ భారీ దెబ్బ అయితే కొట్టింది. ఇప్పుడు కొట్టడానికి దానికి హక్కు కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే యువాన్‌తో మీరు వ్యాపార లావాదేవీలు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే హార్మోజ్ జలసంధిలో మేము పర్మిషన్ ఇస్తాం, అనుమతులు ఇస్తాం, మీరు బయటికి వెళ్ళిపోండి అన్న విధంగా ఇప్పుడైతే ఇరాన్ ప్రతినిధి చెప్పినట్లుగా CNN అయితే ప్రచారం చేస్తుంది. అయితే దీని గురించి అమెరికా ఎక్కడా కూడా ప్రస్తావించలేదు కానీ ఖచ్చితంగా ఇరాన్కి అయితే ఇప్పుడు ఇదే కరెక్ట్. ఎందుకు అంటే డాలర్ నుంచి తప్పించుకోవడానికి మంచి అవకాశం. పైగా మన పశ్చిమాసియా దేశాలకు కూడా ఇది మంచి అవకాశం. ఇదంటే ఇదనే కాదు, ప్రతి విషయంలో కూడా డాలర్ ఆధిపత్యం చెలాయిస్తుంది, డామినేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇప్పటికే బ్రిక్స్ దేశాలు ఏవైతే అనుకున్నాయో సొంత కరెన్సీ, ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి బ్రిక్స్ దేశాలు కూడా. ఇది మంచి అదును. ఇప్పుడు మన దేశాలు ఏవైతే వ్యాపారం చేస్తున్నాయో, రష్యా దగ్గర కొనడం లేకపోతే ఇవేమున్నాయో ఇవన్నీ కూడా సొంత కరెన్సీతో చేసుకోవడం లేదా స్థానిక కరెన్సీతో చేసుకోవడం అయితే చాలా ఆవశ్యకత. ఈ డాలర్ కింద పొగరు, మనం ప్రతిసారి డాలర్తో మాత్రమే వ్యాపారం చేస్తున్నాం. ఏ దేశమైనా అమెరికాకి వ్యతిరేకం జరిగితే ఆ యొక్క డబ్బుని, మారక విలువల్ని ఫ్రీజ్ చేసేస్తున్నారు. ప్రపంచ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుల్ని ఫ్రీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు రష్యాని అలాగే ఫ్రీజ్ చేశారుగా, $300 బిలియన్ అలాగే ఉండిపోయాయి. అందుకే కొన్ని విషయాల్లో రష్యా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అందుకే మిగతా వాళ్ళు కూడా ఏమైనా అనడానికి భయపడిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా దగ్గర 700-800 బిలియన్ ఉన్నాయి మారక విలువ. ఏదైనా గట్టిగంటే వాటిని ఫ్రీజ్ చేస్తే అలా ఉండిపోతాయి అవి. సో అందుకోసమే ఇప్పుడు మనం అలా డాలర్తో కాకుండా సొంత కరెన్సీతో చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే ఖచ్చితంగా అమెరికా యొక్క పొగరు అణుగుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ సుంకాలు విధించేస్తారు. సుంకాలు విధిస్తే మన ఆర్థికంగా దెబ్బతినేస్తాం, మన వాణిజ్యాలను దెబ్బతింటాయని భయపడిపోతున్నారు చాలామంది. కానీ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.